వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు పలుకుతున్నాం. Once again, we invite you all, we greet you all in the matchless name of our Lord and Savior Jesus Christ. ఈ దినాలు మనం సజీవ లెక్కలు ఉన్నామంటే, ఈ దినాలు మనం శక్తి కలిగి ఉన్నామంటే, ఈ దినాలు బలము కలిగి ఉన్నామంటే, ఈ దినాలు ఆరోగ్యము కలిగి ఉన్నామంటే, ఈ దినాడు మంచిగా మనం ఆహారం తింటున్నాము అంటే, ఈ దినాడు మనం సమృద్ధిగా ఉన్నామంటే దానికి కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక చిత్తం. ఎందుకంటే మనము దేవుడిని ఏర్పాటు చేసుకున్నాం కాదు. The human cannot choose God, but the God has chosen before the foundation of creation. అనగా మనము దేవుణ్ణి ఏర్పాటు చేసుకున్నది కానీ దేవుడే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అదే మనము దేవుని ప్రేమించలేదు కానీ దేవుడే మనల్ని ప్రేమించాడు. ఆయన మనల్ని ఏర్పాటు చేసుకోవడం బికాస్ ఆఫ్ ద డివైన్ ప్లాన్ ఆఫ్ గాడ్ బిఫోర్ ద క్రియేషన్. సృష్టి లేనప్పుడు, భూమి ఆకాశాలు, సూర్య చంద్ర నక్షత్రాలు లేనప్పుడు తన అనాదికల సంకల్పంలో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన రక్తము చేత we have redeemed by the precious blood of Jesus Christ. We are the followers of God. తన అమూల్యమైన రక్తము చేత విమోచించబడ్డాం. We are the God's people. We are the chosen people. We are the dedicated people. We are the most blessed people అన్నమాట. దేవుని చేత ఏర్పరచబడిన ప్రజలు మనం. దేవుని చేత ఏర్పరచబడి మాత్రమే కాదు, God has a divine plan about every individual Christian as well. ఈ భూమి మీద ప్రతి క్రైస్తవుని ఎల్ల దేవునికి ఉన్నతమైన ప్రణాళిక, ఆయన చిత్తమైన ఉద్దేశం ఉంది. దినాలు చూసినప్పుడు చాలా భయంకరంగా ఉన్నాయి. ఏ దినం ఎటువంటి వార్త వినాల్సి వస్తుంది అనేది కూడా మనకు తెలియదు. అటువంటి దినాల్లో మానవ జాతి నడిపించబడుతుంది. ఎందుకంటే దేశాల గమనమును మార్చగలిగేది ఒకే ఒక దేవుడు, మన రక్షకుడు విమోచకుడు యేసయ్య సన్నిధిలో ఆశీర్వాదం ఉంది. There is a divine blessing and blessing in the presence of God. దేవుని సన్నిధిలో ఆశీర్వాదం ఉంది, దేవుని సన్నిధిలో దీవెన ఉంది, దేవుని సన్నిధిలో బలం ఉంది. ఒక మాట చెప్పాలంటే సమస్తమైనవి, ఆరోగ్యము గాని, ఆశీర్వాదము గాని, బలము గాని, శక్తి గాని, అందుకంటాడు కదా ఐజయాలు ఉంటది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము. The God is going to renew our strength. The God is going to renew our knowledge. Day by day, when the days, weeks are going on, the God is doing so many wonders and miracles in our life. అటువంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. అటువంటి దేవుని సన్నిధిలోకి మనం వచ్చాం. దేవుని పాటలు పాడి ఆయన నామాన్ని మహిమపరిచాం, ఆయన నామాన్ని గణపరిచాం. అన్నిటికంటే ప్రాముఖ్యంగా లిజనింగ్ ద గాడ్స్ వర్డ్ ఈజ్ ది ఎటర్నల్ బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. దేవుని మాట వినే భాగ్యాన్ని మనకి ఇచ్చాడు. అది మన పరిశుద్ధత కాదు, not our holy life, not our dedicated life, not our abilities, not our education qualification. ఈ లోకములు ఏది కాదు, మన పరిశుద్ధత కాదు, లేకపోతే మన ప్రార్థనా జీవితం కాదు, మన సమర్పణ జీవితం కాదు. బికాస్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవునికి ఏర్పాటును బట్టి దినాలు మనం ఉన్నాం, దేవుని మాటలు పెడుతున్నాం. సో దేవుని వాక్యంలోకి వెళ్దాం. సో those who have the Bibles, you come to the book of Deuteronomy, chapter 11, verses 24. ద్వితోపదేశ కాండము 11వ అధ్యాయము 14వ వచనం. Book of Deuteronomy, chapter 11, verses 24. 11వ అధ్యాయం. ఓల్డ్ టెస్టమెంట్ లో 155వ పేజీలో ఉంది. ఇక్కడ ఏమని రాయబడిందంటే, మీరు అడుగుపెట్టి ప్రతి స్థలము మీది అదును, ఇది అది నిత్యము మొదలుకొని, అరణ్యము మొదలుకొని లెబనాను వరకు. చాలు. ఈ మాట మనం చూస్తున్నప్పుడు దేవుడు తన ప్రజలతో నిబంధన చేస్తున్నాడు. గాడ్ ఈజ్ మేడింగ్ ఎ కవెనెంట్. అనగా దేవుడు ఇది మొట్టమొదటిగా ఈ వాగ్దానం ఎవరికి వర్తిస్తుందంటే ఇశ్రాయేలు జనాంగానికి వర్తిస్తుంది. సో ద గాడ్ ఈజ్ మేడింగ్ ఎ కవెనెంట్ విత్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలు జనాంగం దేవుడు ఏమైనా వాగ్దానం చేస్తాడంటే, మీరు అడుగు పెట్టి ప్రతి స్థలము మీది అగును. అది ఇశ్రాయేలుకి మాత్రమే కాదు, కానీ ఎదురైన ప్రతి క్రైస్తవునికి
ప్రతి సంఘానికి ప్రపంచంలో 250 దేశాలు ఉంటే ప్రతి దేశంలో ఉన్న క్రైస్తవ సమాజానికి మాట వర్తిస్తుంది. ఇక్కడ ఏమని రాయబడిందంటే, మీరు అడుగు పెట్టి ప్రతి స్థలమును మీకు ఇచ్చిన నా గొంతులో ఒక కుడి చేయించాను. అమ్మ మిగతా వింటలేదు, నా గొంతు వెంటనే ఒకసారి కుడి చేయి చూపించాను. అమ్మ అందరూ వింటున్నాం. ఇక్కడ మాట చూడండి, ఎందుకంటే దేవుని వాక్యాన్ని మనం ధ్యానించేటప్పుడు బైబిల్ గ్రంథంతో పాటు చరిత్రను మనం ఆధారంగా చేసుకుంటే ఆ వాక్యం అనేది అనేకలకు ఆశీర్వాదకరంగా దీవునికరంగా ఉంటాడు. దేవుడు మొట్టమొదటిగా యూదులతో వాగ్దానం చేశాడు. ఆ కనాను దేశాన్ని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో దేవుడు చేసిన నిబంధనని ఆయన జ్ఞాపకం చేసుకుని ఇస్రాయేలు జనాంగానికి కనాను దేశాన్ని ఇచ్చాడు. ఆ కనాను దేశం అనేది ఇప్పుడు కాలంలో కాదు, మోసే అహరోను నాయకత్వంలో. ఒక విధంగా చెప్పాలంటే క్రీస్తు పూర్వము 3600 సంవత్సరాల కాలంలో ఇశ్రాయేలు జనాంగం కనాను దేశానికి వెళ్ళారు. ఆ దేశంలోని ప్రజెంట్ ఇశ్రాయేలు అంతా నివాసం చేస్తున్నారు. ఇశ్రాయేలు జనాంగం మాత్రమే కాదు, కానీ ప్రభు యొక్క రక్తము చేత విమోచించబడిన దేవుడి ప్రజలు ఉన్న ప్రతి దేశానికి కూడా ఈ వాగ్దానం వర్తిస్తుంది. చెప్పలు కూడా దేవుని నామమున పడతాం. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా మనం గుర్తుంచుకోండి, మన బాడీ పెయిన్స్ పోవాలి. ఏం చేయాలి? we have to worship God. When we worship the God, automatically we will have the healing of God in our life. అని ఎప్పుడైతే దేవుని మనం స్తుతిస్తామో, నేను చాలాసార్లు చెప్పాను, మీకు చాలా కాలం మీకు మళ్ళా చెప్తున్నాను చూడండి. ఒకటి, దేవుని వాక్యం అంటే దేవుడు మనతో మాట్లాడు. The God's word means the God is speaking with us. అదే ఇంకా ప్రార్థన అంటే అర్థం ఏంటంటే దేవునితో మనం మాట్లాడు, మన కష్టకాలు దేవుని చెప్పుకోవడం. ప్రేయర్ మీన్స్ వి ఆర్ స్పీకింగ్ విత్ గాడ్. కానీ హల్లెలూయా చెప్పడం, దేవుని స్తుతించడం అంటే అర్థం ఏంటో తెలుసా? వి ఆర్ ఇన్వైటింగ్ ద ప్రిన్స్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ మిడ్స్ట్. అనగా దేవుని సన్నిధిని మన మధ్యలోకి ఆహ్వానించడం. పరలోక రాజ్యంలో మెసేజ్ చెప్పడం ఉండదు, పరలోక రాజ్యంలో ప్రార్థన చేయడం ఉండదు. ఎక్కువ వేయడం తెలుసా? దేవుని స్తుతించడం. కోటాను కోట్ల దేవదూతలు, కోటాను కోట్ల మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ ఏంజెల్ ఆ పరలోక రాజ్యంలో దేవుడు అత్యున్నతమైన సింహాసనం మీద ఆశ్రయితే 6 రెక్కలు కలిగిన దేవదూతలు 2 రెక్కలతో మొక్కములు కప్పుకొని, 2 రెక్కలతో పాదములు కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ వారు ఏం చేస్తుంది తెలుసా? దేవుని సైన్యముల కలిపి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుని మానక స్తుతింపబడుతున్న మన పరమ తండ్రి దేవుడు. అదేవిధంగా బాలుల యొక్క చంటి పిల్లల యొక్క స్థితుల మీద ఆయన ఆశ్చర్యట. ఎంత గొప్ప దేవుడు చూడండి సార్. ఇప్పుడు చెప్పకూడదు దేవుని నామమున పడతాం. ఒకసారి ఎందుకు హల్లు చేద్దామా? చేద్దామా? నిజమే, ఇశ్రాయేలు జీవితంలో ఈ వాగ్దానం ఖచ్చితంగా నెరవేర్చబడ్డాది. అన్ని జనంలో మనం అందరూ యేసయ్యను నమ్ముకున్నాం, మన జీవితంలో నెరవేర్చబడతారు. ఒక మాట చెప్తాను చూడండి. చదువుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, చదువు లేని వాళ్ళు అనేసి మీకు అర్థమయ్యేది చెప్తాను వినండి. ఒక మాట తెలుసా? అమెరికా దేశం అనేది క్రీస్తు శకం 10వ శతాబ్దం అమెరికా దేశం లేదు. 11, 12, 17, 16వ శతాబ్దం వరకు అమెరికా దేశం అనేది లేదు. అమెరికా దేశం అనేది ఎప్పుడు ఏర్పడ్డదంటే యేసు ప్రభు కాలం తర్వాత ఐరోపా ఖండంలో మొట్టమొదటిగా సువార్త ప్రకటించబడ్డది. ఐరోపా ఖండంలో ఆ జనాలు కోట్ల మంది ప్రజలు యేసుని నమ్ముకున్నారు. ఐరోపా ఖండానికి చెందిన వారు 16వ శతాబ్దంలో, అంటే యేసు ప్రభు లోకములో పుట్టి ఆయన మానవులకు రక్తము కాల్చి ఆయన ప్రాణం పెట్టి ఆయన సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచిన తర్వాత ఆయన పరలోకానికి ఆరోగ్యమైన తర్వాత అప్పుడు అమెరికా కానీ కెనడా దేశాలు లేవు. 16వ శతాబ్దములో కొంతమంది అమెరికన్స్ అమెరికా ఏర్పడిన ముందు కొంతమంది బ్రిటిష్ దేశంలో చెందిన వారు, ఫ్రాన్స్ దేశానికి చెందిన వారు, జర్మనీ దేశానికి చెందినవారు. ఈ 3 దేశాలు కూడా క్రైస్తవ దేశాలు. వారు 2-3 శతాబ్దంలోనే ఆ దేశాలన్నీ క్రైస్తవ దేశాలు అయిపోయాయి. యూరోపియన్ కంట్రీస్ అన్ని. ఆ 16వ శతాబ్దంలో మళ్ళా చెప్తున్నాడు, బ్రిటన్ దేశానికి చెందిన వారు, అదేవిధంగా జర్మనీ దేశానికి చెందిన వారు, ఫ్రాన్స్ దేశానికి చెందిన వారు అమెరికా దేశానికి వెళ్ళిన తర్వాత 16వ శతాబ్దం అమెరికా దేశం ఏర్పడ్డది. అంతేనా? అంటే దేవుని వాక్యం ఏమైంది? ఈ భూమి మీద క్రైస్తవుని మన జీవితం నెరవేర్చేవాడు. ఆ అమెరికా దేశానికి 16వ శతాబ్దంలో వెళ్ళింది ఎవరంటే క్రైస్తవులు మాత్రమే. చెప్పకూడదు దేవుని నామమున పడతాం. అమెరికా దేశానికి వెళ్ళింది ఎవరంటే 16వ శతాబ్దం వారందరూ క్రైస్తవులే. ఆ క్రైస్తవులు వెళ్ళిన తర్వాత దినాలు ప్రపంచంలో నెంబర్ 1 కంట్రీ. కెనడా దేశం కూడా అలాగే ఏర్పడ్డది.
ఈ దినాన ఆ రెండు దేశాల తర్వాత ప్రపంచంలో బాగా ఆశ్రయించబడిన దేశం ఏంటంటే ఆస్ట్రేలియా దేశం. ఈ ఆస్ట్రేలియా దేశం కూడా ఎప్పుడు ఏర్పడదు తెలుసా? అదే దేశం బ్రిటన్ దేశం, ఫ్రాన్స్ దేశం, జర్మనీ దేశం, అదేముగా కొన్ని దేశాలు కలిపి ఆ ఆస్ట్రేలియా ఖండానికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆస్ట్రేలియా దేశం అనేది ప్రపంచంలో ఏ రంగంలో చేసినా అన్ని విధాలుగా అభివృద్ధి పొందిన గొప్ప దేశముగా ఆస్ట్రేలియా దేశంకి వెళ్ళింది. సో ఆ దేశానికి ఎవరు వెళ్ళారు? క్రైస్తవులు వెళ్ళారు. ఆ దేశం అంతా ఎవరిదైంది అంటే దేవుని వాక్యం అనేది భూమి ఆకాశాలు గతించిపోతుంది, కానీ దేవుని మాటలో ఒక సున్నా గాని పొల్లు గాని తప్పిపోదు. గుర్తుంచుకోండి, ఎవ్రీ వర్డ్ ఇన్ ద బైబిల్, every sentence in the Bible, every chapter in the Bible, every verse in the Bible, every book in the Bible, the whole Bible, బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి మాట ఖచ్చితంగా నెరవేర్చబడతారు. అటువంటి గొప్ప దేవుడు మనకు కలిగి ఉన్నారు. అందుకని ఇక్కడ వాగ్దానం దేవుడు ఏం చేస్తారంటే, ఇది మొదలు మీరు అడుగు ప్రతి స్థలమును మీకు ఇస్తున్నారని దేవుడు వాగ్దానం చేశాడు. ఏమన్నాడు దేవుడు? మీరు అడుగు పెట్టే ప్రతి స్థలాన్ని, అమ్మా మాట చెప్పండి, అడుగు పెట్టే ప్రతి స్థలాన్ని ఎవరిస్తారని చెప్పాడు? మనకి దేవుడు ఇస్తానని చెప్పి. ఎంత గొప్ప దేవుడికి ఇస్తారా? ఒకసారి చెప్పడు కూడా దేవుని నామం పెడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే మరి ఏ ప్రాంతానికి వెళ్ళినా ఒక మాట తెలుసా? యేసు ప్రభు కాలంలో తోమా భక్తులు వచ్చి కేరళ తమిళనాడు రాష్ట్రంలో పరిచయం చేశారు. ఆ కేరళ తమిళనాడు రాష్ట్రంలో దినాలు లక్షల మంది చేసే నమ్ముకున్నారు. ఆ తర్వాత ఇంక మన భారతదేశంలో ఏ రాష్ట్రానికి కూడా రక్షణ లేదు. అర్థమవుతుందా? బ్రిటిషర్స్ కాలంలో మన భారతదేశంలో సువార్త ప్రకటించబడ్డది. అమెరికా దేశం నుండి వచ్చిన అనేక మంది సువార్థికులు కూడా మన దేశంలో సువార్త చేశారు. ఒక మాట తెలుసా? ఈ దినాడు భారతదేశం ఇండియన్ పాపులేషన్ లో 20% మంది వేసే నమ్ముకున్నారు. ఎంతమంది అమ్మా? ఇంచుమించు 25 కోట్ల మంది వేసే నమ్ముకున్నారు మన భారతదేశం. అర్థమవుతుందా? ఈ దినాల్లో గ్రామాలకు వెళ్ళండి, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లో 1000 గ్రామాలకు వెళ్ళండి, ప్రతి గ్రామం కూడా ఆశీర్వదించబడ్డారు. ఈ దినాన్ని పెద్ద పెద్ద కలెక్టర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్ ఎవరంటే ఈ దినాన్ని క్రైస్తవులు ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరున్నారమ్మా? ఈ దినాన్ని ఏ రంగంలో చేసినా, ఎందుకంటే యేసయ్య నమ్ముకుంటే మనం ఆశీర్వదించబడతాం, యేసయ్య నమ్ముకుంటే మనం దీవించబడతాం, యేసయ్య నమ్ముకుంటే మనం అభివృద్ధి పొందుతాం. అంతేనే కాదా? ఒకప్పుడు మనం ఎన్నిక లేని వారికి ఉన్నాం, ఒకప్పుడు తినడానికి ఆహారం లేని వారికి ఉన్నాం. ఈ దినాన్ని దేవుడు ఏం చేస్తారంటే తన సమృద్ధి మనకి ఇచ్చాడు. ఈ సమృద్ధి ఎక్కడి నుండి వచ్చిందంటే మనం దేవుడిని నమ్ముకోవడం వల్ల. ఆఫ్టర్ వి యాక్సెప్ట్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇస్ అవర్ పర్సనల్ సేవర్. ఎప్పుడైతే ఏ దినం అయితే మనం యేసయ్య నమ్ముకున్నామో ఆ దినం మొదలుకొని దేవుడు మనం ఏం చేస్తాడంటే ఆయన ఆశీర్వదిస్తున్నారు. ద గాడ్ హస్ స్టార్టెడ్ టు బ్లెస్ us. దేవుడు మనం ఆశీర్వదిస్తున్నాం. ఎందుకంటే దేవుని వాక్యంలో చెప్తున్న మాట ఏంటంటే, మీరు అడుగు పెట్టు ప్రతి స్థలం ఏంటంటే, మన ఏ గ్రామానికి వెళ్తామో గ్రామాన్ని దేవుడు తన బిడ్డలకు ఇస్తాడంట. ఏ పట్టణానికి వెళ్తామో ఆ పట్టణాన్ని దేవుడు మనకి ఇస్తాడంట. ఏ ప్రాంతానికి వెళ్తామో ఆ ప్రాంతాన్ని దేవుడు మనకి ఇస్తాడంట. ఎందుకంటే దేవుని వాక్యము ఖచ్చితంగా మన జీవితాన్ని నెరవేర్చబడాలి. తర్వాత మనం చేస్తున్నప్పుడు 25వ ఒకసారి చదువుతాం. ఏ మనుష్యుడు, నోబడీ ఇన్ ద వరల్డ్, ఏ మనుష్యుడు కూడా ఎవరు ఎదుటి మన ఎదుట నిలబడలేదంట. ఏ మనుష్యుడైనా. అర్థమవుతుందా? అది అధికారము గాని. ఒక్క మాట గుర్తుంచుకోండి, దేవుని ప్రజలకు వ్యతిరేకముగా ఏం జరిగినా సరే మిమ్మల్ని ముట్టివాడు నా కనుపాపను, మిమ్మల్ని ముట్టివాడు నా కనుపాపను పడతాను వాగ్దానం చేశాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు! ఒకసారి చూడండి. అదేముగా ఒకసారి చూడండి, తల్లి తన బిడ్డను మరిచిన యెహోవా నిన్ను మరువడు, ఆయన అరచేతుల్లో మన చెక్కుడు ఉన్నాడు. ఇదిగో ఇక సమాప్తి వరకు సదాకాలం నేను మీతో ఉన్నానని వాగ్దానం చేసిన వాడు. ఎంత గొప్ప దేవుడు! ఒకసారి చూడండి. అందుకని అన్నాడు కదా, మీరు అడుగు పట్టి ప్రతి ప్రాంతమునట. మనకి ఏ గ్రామానికి వెళ్తే తిన్నా మనం ఎంతగా అభివృద్ధి పొందడానికి కారణం, ఇంతగా ఆశీర్వదించబడడానికి కారణం, ఇంతగా మనం సమృద్ధితో నింపడానికి కారణం ఏంటంటే మన ఎబిలిటీస్ కాదు, మన చదువు కాదు, మన ఉద్యోగము కాదు, మన వ్యాపారము కాదు, మన కలిగినది ఏది కూడా కాదు. కారణం ఏంటో తెలుసా? యేసయ్య నమ్ముకున్నాం కాబట్టి, ఆయన మార్గంలో మనం నడుస్తున్నాం కాబట్టి.
దేవుని ఒక్క మాట చెప్తాను, వందల వేల సంఘాలు వాక్యం చెప్పాను కానీ యేసే నమ్ముకూడదు ఆశీర్వదించకూడదు చేయి చూపించారంటే అందరూ చేతులు ఎత్తారు. యేసే నమ్ముకూడదు నష్టపడినోడు చేయి చూపించిన ఒక తీరా కనిపించినట్టు మార్కు అంటే యేసే అందుకంటున్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే మీరు అడుగు పెట్టి ప్రతి ప్రాంతమును స్థలము మీదగునన్నాడు. రెండవ మాటకు వచ్చేది ఏ మనుష్యుడు మీ ఎదుట నిలబడన్నాడు. ఒక్కసారి యెహోషువ గ్రంథం చూద్దాం. ఆ తర్వాత ఇది చూడండి ఒకసారి ద్వితోపదేశకాండం వెంటనే యెహోషువ గ్రంథం ఉంటుంది. ఒకసారి చూడండి యెహోషువ గ్రంథంలో కూడా దేవుడు యెహోషువ ఏమంటాడు ఒకసారి చూడండి. 1వ అధ్యాయము 3వ వచనం. జాషువా చాప్టర్ 1 నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును నేను ఇచ్చున్నాను. అంటే మనం ద్వితీయోపదేశ కాండంలో ఏదైతే మాటలు చదివామో అదే మాటలు మళ్ళా యెహోషువ గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నారు. అంతేనా? ఏమన్నాడు? నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగు పెట్టి ప్రతి స్థలమును మీకు మీది ఆగును. ఆ తర్వాత చూసినప్పుడు అదే మాట ద్వితీయోపదేశ కాండంలో మనం ఏ మాట ధ్యానించి అదే మాట ఇక్కడ ఉంటున్నాడు సాక్షి. ఆ తర్వాత 5వ వచనం, నీవు బ్రతుకు దినములన్నిటిలో ఏ మనుష్యుడును అంటే లోకములో దేవునికి విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధముకుడు లోకంలో వర్ధిల్లడానికి అవకాశం లేదు. దేవుని ప్రజలకు వ్యతిరేకంగా ఏ అధికారం, అది ముఖ్యమంత్రులు కాదు, ప్రధానమంత్రులు కాదు, ఇండియన్ ప్రెసిడెంట్లు కాదు, గొప్ప గొప్ప లక్షల కోట్ల వ్యాపారాలు కలిగిన వారు కాదు. ఈ లోకములు ఎవరు వ్యతిరేకంగా దేవుని ప్రజలకు ఎవరు వ్యతిరేకంగా వచ్చినా ఖచ్చితంగా ఎటవుద్దంటే గాడ్ కర్స్ ఆఫ్ గాడ్ విల్ కమ్ అపాన్ దెం. అంతేనా? ఐఏఎస్ ఆఫీసర్ కాదు, కలెక్టర్లు కాదు, మినిస్టర్లు కాదు, ఎమ్మెల్యేలు కాదు, ముఖ్యమంత్రులు కాదు, ప్రధానమంత్రులు కాదు. దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే ఏమని రాయబడింది? నేను వాక్యం రాయబడిన మాట ఏంటంటే బ్రతికి దినములన్నిటిలో ఏ మనుషులు ఎదుట నిలవలేరు. అదొక సామెతలో మరొక మాట ఉంటుంది. సామెతలో ఉన్న మాట ఏంటి తెలుసా? తన పనిలో నిపుణత గలవాడిని చూసిందవా వారు మామూలు రాజులు ఎదుట నిలబడతారంట. అంతేనా? మనం ఎక్కడికెళ్ళినా దేవుని కాపుదలం అనుకుంటుంది, మనం ఎక్కడికెళ్ళినా దేవుని భద్రత అనుకుంటుంది, మనం ఎక్కడికెళ్ళినా ఏ పని చేసినా సరే దేవుని యొక్క సమృద్ధి అనుకుంటుంది. మనం అడుగుపడే ప్రతి ప్రాంతంలో మన గొప్పతనం కాదు, అది ఏదమ్మా? బికాస్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. వెన్ యూ వాక్ విత్ గాడ్, ది మిరకల్ ఆఫ్ గాడ్ విల్ టేక్ ప్లేస్ ఇన్ అవర్ లైఫ్. ఎప్పుడైతే మనం దేవుని మార్గంలో నడుస్తుంటాం, ఎప్పుడైతే దేవుని మాటలో అందుకంటున్నాడు కదా ఇక్కడ మాట చూడండి ఒకసారి. 3వ వచనం, నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగు పెట్టి ప్రతి స్థలమును మీకు ఇస్తున్నాను అన్నాడు. 5వ వచనంకి వచ్చేటప్పటికి నీవు బ్రతుకు దినములన్నిటిలో ఏ మనుష్యుడు ఎదుట 6వ వచనం యెహోషువ గ్రంథము 1:6వ వచనం, నిన్ను విడువను అమ్మా ఏంటమ్మా నిన్ను విడువను. మాట తెలుసా చూడండి, కొంతమంది ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తారు. మీరు జాబ్కి వెళ్ళండి, భర్త నీతో వస్తారా, నీ బిడ్డ నీతో వస్తారా? ఆఫీస్కి వెళ్ళినప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్తారు. మొన్న నేను ఆటోలో చూశాను, ఆ పిల్లలకి 2 పిల్లలు ఉన్నారు, ఆటో దగ్గర పిల్లలు తీసుకెళ్తాను. ఆ బిడ్డలు చూసినాడు కొంచెం బాధను పెంచుతున్నాను. ఎందుకంటే అలాగా ఆటోలో చిన్న పిల్లలు పంపించుకోవడం. ఆ పిల్లకి ఎంత ఉంటుంది? మేబీ 4 years ఉంటుంది, 5-6 సంవత్సరాలు కూడా ఉంటుంది నాకు తెలిసినంత. 3.5-4 సంవత్సరాలు ఆటో మీద వెళ్తారు, ఆటో మీద. అంతేనా? ఆ పిల్లలు ఆ స్కూల్కి వెళ్ళినప్పుడు మీ తల్లిదండ్రులు మీరు వెళ్తున్నారా? మగవాళ్ళు ఆఫీసుకి వెళ్ళినప్పుడు మీ భార్యలు పెట్టి మీద వస్తున్నారా? సమ్ టైమ్స్ ఇన్ అవర్ లైఫ్ వి హావ్ టు లోడ్ థింగ్. కొన్ని సందర్భాల్లో ఒంటరిగా మనం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. మగవాళ్ళు ఉద్యోగానికి వెళ్ళాడు, ఉదయం వెళ్ళిపోతారు, సాయంకాలం రాత్రి వస్తారు. అయినప్పటికీ నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే మనతో ఎవరుంటారు? నీ భార్య ఉన్నా లేకపోయినా, నీ బిడ్డలున్నా లేకపోయినా, నీ భర్త ఉన్నా లేకపోయినా, నాకు నీ తల్లిదండ్రులు ఉన్నా లేకపోయినా సరే మనం వేళ అందుకే దేని వాక్యం రాయబడి మారండి, మిమ్మల్ని విడువను, ఐ వోంట్ లీవ్ యు, ఐ వోంట్ ఫర్సేక్. అంటే మనం విడువడు అంటే రెండోదిగా మరొక మాట సాము 121 121కి తెలియబడతారు సార్, నిన్ను కాపాడువాడు కునుకడు. మనం నిద్రావస్థలు ఉన్నప్పుడు, మనం నిద్రపోతున్నాం అనుకోండి, మన కళ్ళు పనిచేయవు, మన చెవులు వినబడవు,
మన శరీరానికి కూడా స్పృహ ఉండదు. మంచి మంచి డీప్ స్లీప్ బాగా గాఢ నిద్రలో ఉన్నాం అనుకోని ఎవరైనా ఇలా ముట్టుకున్న మనకు తెలియదు. అలాంటి టైంలో మనం నిద్రపోతున్నప్పుడు కూడా నిద్రపోకుండా మనల్ని కాపాడిన దేవుడు ఒకే ఒక దేవుడు, ఆయన యేసు ప్రభువా. అదే మాట అంటున్నాడు సాక్షి, నిన్ను విడువను నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ఎలా ఉండాలంట, మనం ధైర్యముగా ఉండాలంట. నేను అప్పుడు మాట గుర్తుంచుకోండి, రోజుకు ఒక్కసారైనా అమ్మ నా భర్త నాతో ఉన్నాడు, నా బిడ్డలు నాతో ఉన్నారు, లేకపోతే నా ఉద్యోగం, అది కాదు, రోజుకు ఒక్కసారైనా సరే నా దేవుడు నాతో ఉన్నాడు, నా గాడి నా దేవుడు నాతో ఉన్నాడు అన్న మాటని రోజుకి ఒక్కసారి కాదు 100 సార్లైనా అని ధ్యానించుకోవాలి. నా దేవుడు నాకున్నాడు. ఒక కష్టం వచ్చింది, నా దేవుడు నాకున్నాడు. ఒక శ్రమ వచ్చింది, నా దేవుడు నాకున్నాడు. ఒక ఇరికి ఇబ్బంది వచ్చింది, నా దేవుడు నాకున్నాడు. ఈ లోకంలో ఎవరు ఉన్నా లేకపోయినా మన పక్షంగా దేవుడు ఉన్నాడు. అదే దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి 2000 సంవత్సరాల క్రితం ఒక మానవుడు రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు. అందుకంటే సాక్షి, అందుకే మాట మనం చూసినప్పుడు కలిగి ధైర్యం అమ్మ 7వ వచనం చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్ ఉన్న వాళ్ళందరూ ఒకసారి తెరవండి మాట. అయితే నీవు నిబ్బరం కలిగి ఒక్క మాట ఒకసారి బైబిల్ ఉన్నది ఓపెన్ చెప్పారు. దిస్ ఇస్ ఇంపార్టెంట్ వర్డ్స్. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషేని ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. చెప్పండి ఎలాగంటే మనం ఏం చేయాలి అమ్మా? ఒకటి ముఖ్యమైన మాట ఏంటంటే సార్ వచ్చిన మోసే నీకు ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారం కొన్నిసార్లు చూడండి శ్రమలు 2 రకాలుగా వస్తాయి. ఒకటి మన దోషాలు బట్టి ఉంది, మనం చేసిన పొరపాట్లను బట్టి. రెండవదిగా దేవుడు మన ఆశించడం ముందు వచ్చే పరీక్ష. ఈ 2 విధాలుగా శ్రమలు వస్తాయి. అర్థమవుతుందా? అంటే ఇక్కడ ఏమంటుంది, ఎప్పుడు దేవుడు మనం కాపాడుతాడు, ఎప్పుడు నిబ్బరమిస్తాడు, ఎప్పుడు విడుదలిస్తాడు. ఇప్పుడు యోబు ఉన్నాడు, యోబుకి శ్రమలు వచ్చాయి, చాలా శ్రమలు. యోబుకి కలిసి ఆస్తి అంతా పోయింది, 6 మొత్తం బిడ్డలందరూ కుమారులకు మాత్రం పోయి చనిపోయి. అయితే యోబుకి వచ్చిన ఆ పరీక్ష వెనక, ఆ శ్రమ వెనక యోబు చేసిన పొరపాటు కాదు. దేని వాక్యమైన బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథం మొదటి వచ్చిన ఏమో తెలుసా? ఒకటే మాట ఉండదు. యోబు అంట ఆ దినాల్లో నీతిపరుడంట, నిందారహిడంట, అదే విధంగా భూమి మీద ఉన్న వారు అందరిలో కూడా చాలా భక్తిపరుడంట యోబు. అటువంటి యోబుకి శ్రమ వచ్చింది, శ్రమలు వచ్చాయి. ఆ శ్రమలు దేని కొరకు వచ్చాయి అంటే యోబు చేసిన పాపాలు బట్టి కాదు, నేరాలు బట్టి కాదు. యోబుని శోధించమని, శ్రమ పెట్టమని దేవుడే అక్కడ ఆజ్ఞించాడు. ఒక దిన అపవాది అటు తిరిగిలాడు, దేవుడి సముఖానికి వెళ్ళేటప్పటికి దేవుడు అని అడుగుతున్నాడు, ఇదిగో నా భక్తులను యోబుని గమనించిద్దావా అన్నాడు. వెంటనే అపవాది అన్నాడు, సాతాను ఆయన గమనించి తిని యోబుకి కలిగిన ఆస్తి మీద, అన్నింటి మీద, ఆ బిడ్డల మీద కూడా నీ కాపుదల ఉంది కాబట్టి యోబుని ఎందుకు భయభక్తి కలిగి ఉన్నాడు అంట. అప్పుడు అంటే దేవుడు ఏమంటాడు తెలుసా? అయితే ఒక పని చేయి, నీ యోబుని మట్టమంటాడు. మట్టమని యోబుకి కలిగిన ఆస్తి పాల్సిన బిడ్డలు అంతా ఒక్క దినానికే అయిపోయింది. కానీ ఆ తర్వాత వచ్చేటప్పటికి అయినా దేవుడిని దూషించలేదు యోబు. యెహోవా ఇచ్చిన, యెహోవా తీసుకుని పోయిన, యెహోవా నామమునికే మహిమ కలిగి కాక అన్నాడు యోబు. ఆ తర్వాత వచ్చినప్పుడు మరలా అపవాది వెళ్ళాడు. మరలా అమ్మ యోబుకి ఆరోగ్యం బాగుంది కదా అన్న. వెంటనే ఒకసారి మరలా దేవుడు అన్నాడు, అయితే ఆయన ప్రాణం తీయగాని ఆయన శరీరాన్ని మొట్టమన్నాడు. యోబుకంట బాధతో కలిగిన పుండ్లు వచ్చాయంట శరీరం అంట. ఆయన మామూలు గోక్కుంటే ఆ యొక్క పుండ్లు తగ్గలేకపోతే బూడిలో కూర్చొని చెల్లపై కట్టి గోక్కున్నాడంట. అంటే అంత గాయాలు అయిపోయి శరీరం అంతా. అది ఎవరి కొరకు వచ్చిన శ్రమలు అంటే దేవుని కొరకు వచ్చిన పరీక్షలు, దేవుని కొరకు పడిన శ్రమ. ఆ తర్వాత గతంలో ఏదైతే దేవుని యొక్క యోబు కోల్పోయాడో దానికి 2 రెట్ల ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు. చెప్పకుండా దేవుని నామం పడతా. ఇక ద్వితోపదేశ కాండంలో మాత్రమే కాదు, వచనాలకు మాత్రమే కాదు, ఈ వచనాలు కూడా యెహోషువ గ్రంథంలో ఉన్న మాటలకు కూడా మూలం ఏంటి తెలుసా? నీకు మోసే ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారం మనం దేవుని కొరకు చేయవలసింది మనం చేస్తే దేవుడు మన పక్షం ఉంటాడు. ఇఫ్ యు డు ది గాడ్స్ వర్క్, ది గాడ్ విల్ వర్క్ ఫర్ us. ఎందుకంటే దేవుని కొరకు మనం బ్రతుకుతుంటే, దేవుని మార్గంలో మనం నడుస్తుంటే, దేవుని యొక్క వాక్యం ప్రకారం మనం బ్రతికితే, దేవుని వాక్యం ప్రకారం మనం జీవిస్తే, ప్రతి విధమైన అడ్డంకులన్నీ తొలగిపోతే, దేవుని కొరకు మనం ప్రయాసపడిన తర్వాత ఒక శ్రమలు వచ్చినట్లయితే
ఆ శ్రమను ఒక పరీక్షలుగా దేవుడు పెడతాడు. ఆ తర్వాత దేవుని యొక్క ఉన్నతమైన ఆశీర్వాదంతో మనం నింపడతాం. చెప్పకుండా దేవుని నామం పెడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని యెహోషువతో దేవుడు ఏమంటాడంటే, ఇదిగో నువ్వు నిబ్బరం ధైర్యం ఉంటే మాత్రమే కాదు, నేను అడుగుపెట్టిన ప్రతి ప్రాంతం మీకు ఇవ్వడం మాత్రమే కాదు, కానీ నువ్వు మాత్రము ఇస్రాయేలు జనాంగం కూడా ఏం చేయాలంటే దేవుని యొక్క ధర్మశాస్త్రం ప్రకారం జీవించాలి. ఒక మాట నేను చెప్తున్నాను చూడండి, మా జీవితంలో జరిగిన సాక్ష్యం. నేను 2002లో పాస్పోర్ట్ చేయించుకున్నాను. 2002లో పాస్పోర్ట్ చేయించుకున్నాను. 2012వ సంవత్సరం, ఎందుకంటే పాస్పోర్ట్ 20 సంవత్సరం 30 సంవత్సరాలకు ఇవ్వరు, 10 సంవత్సరాలకు ఇస్తాను. 2002లో పాస్పోర్ట్ చేయించుకున్నాను. ఎందుకంటే విదేశాలు వెళ్ళాలి, అమెరికా దేశంలో థియాలజీ చేయాలని, కానీ అవకాశం రాలేదు. 2012లో 10 సంవత్సరాలు మళ్ళా రెండోసారి పాస్పోర్ట్ చేయించుకున్నాను. అయినా విదేశాలకు అవకాశం లేదు. ఎప్పుడైతే సంఘముల శ్రమలని స్టార్ట్ అయ్యో, మా పరీక్షలని స్టార్ట్ అయ్యో 2019 సంవత్సరం దేవుడు అద్భుత రీతిగా, మామూలుగా నేను వెళ్ళటము కాదు, అక్కడ కొన్ని సంఘాలను ఏకమయ్యి, కొన్ని సంఘాలు కొన్ని టీమ్స్ ఏకమయ్యి ఇన్వైట్ చేశారు. నాకు ఇన్వైట్ చేసిన తర్వాత నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత జైపాల్ గారు కుమారుడు వచ్చారు. అటువంటి వాళ్ళు కూడా ఖాళీగా ఉండిపోతారు కొన్నిసార్లు. వాక్యం చెప్పడానికి దుబాయ్ అంటే చిన్న కంట్రీ కాదు. మన భారతదేశంలో గొప్ప గొప్ప సేవకులంతా రెగ్యులర్గా వెళ్తాం. ఈవెన్ సతీష్ కుమార్ గారు మీటింగ్ పెడితే 600 మంది వచ్చారట మీటింగ్. అది దుబాయ్ దేశం అంటే ఇండియాలాగా ఉండదు అక్కడ కండిషన్. నేను వెళ్ళిన తర్వాత ఏ రోజు కూడా ఖాళీగా లేదు. ఇంచుమించు 14 ప్రాంతాలు వాక్యం చెప్పడానికి దేవుడు కృపించాడు. నేను ఇలాగ దుబాయ్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు ఫోన్ చేశాను. పాస్టర్ గారు ఫోన్ చేసి సకిన ఎలా ఉన్నామని మాట్లాడుకుని ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు పాస్టర్ గారు. అలాగే 3 రోజులు అయిపోయింది. పాస్టర్ గారు ఫోన్ చేసి లిఫ్ట్ చేయలేదు. ఏంటి కండిషన్ కదండి, ఎవరికో తెలిసారు చర్చిలో, ఎవరికో ఫోన్, మన చర్చిలో ఎవరికో ఫోన్ చేస్తారు, చెప్తున్నారు కదా పాస్టర్ గారు బాగాలేదండి, పాస్టర్ గారు హాస్పిటల్కి వెళ్ళారు. వెంటనే నేను తర్వాత ఆదివారం అనుకుంటారు సాయంకాలం పాస్టర్ గారు మాట్లాడారు. ఏంటంటే నన్ను ఏంటి తగ్గిన అంటే, నాకు బాగాలేదండి, ఆ కళ్ళు ఇలా వెళ్ళిపోయి చాలా ప్రాబ్లం వచ్చింది. అందుకని ఏదో హాస్పిటల్ గాజుబాకి వెళ్తానంటే వాళ్ళు అన్నారంట, అర్జెంట్గా నువ్వు హాస్పిటల్ జాయిన్ అయిపోవాలమ్మా, ఇది చాలా సీరియస్ కండిషన్ అన్నారు. ఆ మాటలు చెప్పేటప్పటికి వెంటనే నేను అన్నాను కదా, ఓ పని చేస్తాను, ఇండియాకి వచ్చేస్తాను సకినా, ఏముంది వాళ్ళ కొత్తగా ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని వచ్చేస్తాను. అంటే పాస్టర్ గారు అలా వద్దండి, మీకు షెడ్యూల్ ఏదైతే ఉందో ఆ షెడ్యూల్ కంప్లీట్ చేసుకొని రమ్మను. ఇంచుమించు 1 రోజుల దేశంలో ఉన్నాను. ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే దేవుడు బలముగా వాడుతున్నాడు. పాస్టర్ ఎలీషా గారు దుబాయ్లో బర్దుబాయ్ అని సంఘం ఉంటుంది. ఆ ఒక్క శుక్రవారం వాక్యం చెప్పి 700 మంది ఉన్నారు ఆ సంఘంలో. పెద్ద పెద్ద పొజిషన్స్ లో ఉన్నవా అని సాక్ష్యం ఎందుకు చెప్తున్నానంటే, మన జీవితంలో దేవుని మార్గంలో నడిచి దేవుని ఆర్థిక మనము లోబడగలిగితే, దేవుని చిత్తమని నెరవేర్చగలిగితే ఏమా ఈ పరీక్ష వెనుక దేవుని ఆశీర్వాదం ఉంటుంది, ఈ శ్రమ వెనుక దేవునికి సమృద్ధి ఉంటుంది. ఎందుకంటే పరీక్ష లేకుండా దేవుని ఆశీర్వాదం లేదు. బిడ్డల విషయం కూడా ఎంతో కాలం కన్నీరు కాలుస్తున్నాం. ఎన్నో అవమానాలు వచ్చి, ఎన్ని నిందలు వచ్చాయి. బంధువులందరూ అడగటం, ఏమన్నా ఉందా, అవిశేషం ఉందా, ఇది ఉందా. ఒక స్టేజ్లో అయితే టెక్స్ట్ పేమెంట్ కూడా వెళ్ళాం. వాళ్ళు ఏమో మొత్తం 50% ఛాన్స్ అన్నారు. అద్భుతంగా ఒక పాస్టర్ గారు నాకు ఫోన్ చేశారు. అద్భుత రీతిగా బిడ్డను దేవుడు మాకు ఇచ్చారు. చప్పకుండా దేవుడు నామం పెడతారు. అంటే ఎందుకు చెప్తుందంటే, ఒక శ్రమ అనగా దేవుని కొరకు మనం ప్రయాసపడితే, దేవుడి కొరకు మనం శ్రమ పడితే, ఆ బిడ్డ ఎంత తెలివితేటలు దేవుడు ఇచ్చాడు, ఎంత జ్ఞానం ఇచ్చాడు ఆ బిడ్డకి. మాకు కూడా వ్యక్తిగతంగా చాలా ఆదరణగా ఉంటుంది, చాలా నెమ్మదిగా ఉంటుంది. ఎక్కడికైనా మీటింగ్ వెళ్ళాను అనుకోండి, నేను వచ్చే వరకు పడుకోను. 12 అయినా 10:30 అయినా నేను వచ్చి కాలేజీలో కడుక్కున్న 5 నిమిషాలు బిడ్డ ఎత్తుకుంటేనే అప్పుడే పడుకుంటాను. అంటే నేను 10 నెలలు ఇంకా 11 నెలలు కూడా రాలేదు బిడ్డకి. అంటే ఈ సాక్ష్యం ఎందుకు చెప్తానంటే, మన దేవుని కొరకు మనం బ్రతకగలిగితే, దేవుని కొరకు మనం జీవించగలిగితే, ఆయన మాట ప్రకారం మన జీవితంలో దేవుని వాక్యం నెరవేర్చబడితే, ఎప్పుడు దేవుడు మనకు లోటు చేయి. సింహపు పిల్లలు లేమి గెలవే, ఆకలి కన్ను కానీ నా విశ్వాసం మంచి వారికి ఏ కొద్దుగా ఉండదు. అంటే దేవుడికి అక్కడ ప్రయాసపడగలిగి, దేవుడికి మనం పరీక్ష పడి ఆ పరీక్షలో నిలబడగలిగితే ఖచ్చితంగా దేవుడు ఏంటి ఇస్తాడు. ఒక్కొక్క విషయంలో నేను అలాగే నాకు ఫోన్ వచ్చింది. 20 రోజులు అనేక ప్రాంతాలు వాక్యం బోధించి 4 దేశాలు నేను తిరిగి విశాఖపట్నం వచ్చినాడికి పాస్టర్ నవ్వుతూ ఎయిర్పోర్ట్లో నన్ను రిసీవ్ చేసుకున్నాను. అంతమంది చెప్పింది, ఎలా రిసీవ్ చేసుకున్నారమ్మా? నవ్వుతూ రిసీవ్ చేసుకున్నాను. ఎటువంటి ప్రాబ్లం లేకుండా, మెడిసిన్ వాడుతున్నారు ఇప్పుడు కూడా, ఎటువంటి సమస్య లేకుండా
నాకు చాలా సంతోషం, నేను వెళ్తున్నాను కానీ ఆ ధైర్యం కొద్ది ఏంటి అవుతుంది ఎలాగున్నారు ఏంటి పరిస్థితి అనారోగ్యమన్నారు, ఎలాగుంది పరిస్థితి. దేవుడు అద్భుతంగా స్వస్థపరిచాం. ఎందుకంటే అదే మాటకి అంటున్నాడు. అయితే యెహోషువ చేయవలసింది ఏంటంటే, ఇశ్రాయేలు జనాంగం చేయవలసింది ఏంటో తెలుసా? మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారం మీరు నడుచుకోండి. మోషే ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకోకుండా ఉంటే ఇశ్రాయేలు కానీ యెహోషువ గారు ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదం అనుకోదు. అంతేనా? ఇట్స్ కండిషనల్ బ్లెస్సింగ్ కాక దేవుని ఆశీర్వాదం మనకు కావాలి అంటే ఎలాగొస్తుంది అనుకుంటున్నారు? దానికి కొన్ని కండిషన్స్ దేవుడు పెడతారు. నువ్వు ఇలాగుంటే నేను ఈ మేరకాన్ని చేస్తాను, ఈ విధంగా నా కొడుకు జీవిస్తే ఈ అద్భుతమైన కార్యాన్ని పక్షం జరిగిస్తాను. అర్థమవుతుందా? ఎందుకంటే దేవుడు మన పక్షం ఉన్నాడు కాబట్టి. 2016వ సంవత్సరం ఫిబ్రవరి నెల మొట్టమొదటిగా మనం బయట ఆరాధన పెట్టాం. ఎన్ని సంవత్సరం అయింది ఇప్పటికి? 2015వ సంవత్సరం, 2016వ సంవత్సరం, 10వ సంవత్సరం. ఇంకొక 2 నెలల 3 నెలలు ఆగితే 10 సంవత్సరాలు కంప్లీట్ అయితే ఏ ఆదివారం కూడా ఆరాధన ఆగలేదు. నేను పాతలు తెలిసి ఏ ఆదివారం ఆరాధన ఆగలేదు. ఏ రోజు కూడా మనకి చూడండి సార్, ఏ గ్రూపుడికి కూడా అన్నీ కూడా అలాగే జరుగుతున్నాయి. ఒక మాట చెప్తున్నాను చూడండి, మీరు లోపలికి వెళ్ళి చూడండి. ఏ ఆదివారం అని అక్కడ ఉన్న వాళ్ళ మీద ఇక్కడ ఎక్కువ ఉన్నారు. మీకు కొన్ని విషయాలు తెలియదు. వాళ్ళు కూడా చాలా మంది దగ్గరికి వస్తున్నారు. ఇది అవసరమైన కొంచెం అయ్యగారు బాగాలేదండి రేట్ చేయాలి. ఎందుకంటే మనం దేవుని చిత్తం ప్రకారం జీవిస్తామని అలా తెలిసిపోద్దంటే మన జీవితంలో దేవుడు చేస్తున్న అద్భుతమైన కార్యాలు బట్టి, మన జీవితంలో దేవుడు చేస్తున్న సూచక్రియలు బట్టి మనము దేవుడి కొరకు చేయవలసింది చేస్తే దేవుడు ఖచ్చితంగా మనకు గొప్ప కాలం చేస్తాం. అందుకని వాక్యంలో మూలవాక్యం ఏంటి తెలుసా? మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారము మీరు అంటే దేవుని వాక్యం ప్రకారం మనం జీవించకపోతే మళ్ళా దేవుడు మన పరిస్థితులు బట్టి లేకపోతే మన దోషాలు బట్టి శ్రమలు వచ్చి దేవుడు పెట్టినట్టు కాదు. దేవుని కొరకు. అందుకే దేవుని వాక్యంలో ఒక్కసారి వచనం తీసి ముగించేద్దాం, సమయం అవుతుంది. ఒకసారి చూడండి, ఫస్ట్ కొరింథీయులకు చాప్టర్ 15 లాస్ట్ వర్స్. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 58వ వచనం అంటే ఆఖరి వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదు. నీకు ఎలాగుండాలంట? ఎవరి కొరకు పడిన ప్రయాస దేవుడి కొరకు, యేసయ్య కొరకు, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు, ఆయన కొరకు నమ్మకముగా బ్రతకడానికి కొరకు. ఒకవేళ కానీ మన శ్రమలు కానీ పరీక్షలు కానీ ఎదుర్కొంటే నీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదు. గుర్తుంచుకోండి. ఇతరులు ప్రతి క్రైస్తవుడికి మాట వర్తిస్తుంది. ప్రభు సేవకులు చెప్తున్నాం, మన ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదు. అది ఏ ప్రయాస అయినా సరే. ఒక ఆయన ఉన్నారు, అందరికంటే ₹1,00,000 ఇచ్చాడు. ఇంటికి వెళ్ళినప్పుడు అనివ్వండి, మీరు దేవుడి గురించి చాలా చేస్తారండి, మీ బిడ్డలందరూ దేవుడు దీవిస్తారంటే అనివ్వండి. నన్ను పాస్టర్ ఇలాగే చెప్తారండి అని. పాస్టర్లో ఇలాగే పెద్దకొడుకు వివాహం సెటిల్ అయింది, మంచి సంబంధం. ఆ నాన్న టీవీ స్పీకర్. రెండో కొడుకు మ్యారేజ్ అయింది. వాళ్ళ ఫాదర్ కొడుకు పెద్ద పోస్ట్ ఉన్నారు. అమ్మాయి అయితే రెండో కోడలు అయితే గవర్నమెంట్ జాబ్, స్టీల్ ప్లాంట్ లో పెద్ద జాబ్. మూడో కోడలు పెళ్లి చేశారు. వాళ్ళు ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. అంటే దేవుని కొరకు మనం చేసే ప్రయాస మనం అనుకోవచ్చు, అయ్యో దేవుని కొరకు నేను ఈ సమర్పణ చేసుకున్నాను, దేవుని కొరకు ఇచ్చాను, అప్పుడు చేశాను ఖచ్చితంగా. అందుకే దేవుని వాక్యం మనకు కాదా? గాడ్స్ వర్డ్ ఇస్ ద ఫండమెంటల్ బేసిక్ ఫర్ క్రిస్టియానిటీ. అందుకని దేవుని వాక్యం ఏంటంటే మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదు. దేవుని కొరకు పడిన ప్రయాస, మన ఉద్యోగ ప్రయాస కాదు, మన చదువు ప్రయాస కాదు, మన ప్రయాణ ప్రయాస కాదు. దేవుని కొరకు మనం ప్రయాస పెడితే మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి తిరుగును కదలని వారిలో ప్రభువునందు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తి. గమనిస్తుడికి మన ఎలా చేస్తారు అనౌన్స్మెంట్ టైంలో మనకి వెళ్దాం. ఆరాధన తర్వాత బాగాలేదు, స్ట్రోక్ లాగా వచ్చింది, బ్రెయిన్ స్ట్రోక్, హాస్పిటల్లో ఉన్నాడు. నాకు బుధవారం వాళ్ళు ఫోన్ చేశారంటే కానీ ఆ ఫోన్ సరిగా అందలేదు. నిన్నటి దినాన్ని నాకే డౌట్ వచ్చి ఫోన్ చేస్తే ఇలా ఉందని వెంటనే వెళ్ళారు. ఆ కుటుంబానికి ఒకటే మాట చెప్పారు, రాత్రి వెళ్ళారు. అమ్మ, ఎప్పుడు దేవుని మార్గంలో మీరు నడుస్తున్నారు, విధరాలకు ఉండి దేవుని మాటకి లోపడ్డారు, బిడ్డలకు ఎప్పుడు అన్యాయము అంటే ప్రభువుని బట్టి మన ధైర్యం ఏంటంటే ఈ లోకంలో పరిస్థితులు రావచ్చు,
ఈ లోకములో శ్రమలు రావచ్చు, ఈ లోకములో అనారోగ్యాలు రావచ్చు, ఈ లోకములో శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదురవచ్చు. కానీ మన ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదెప్పుడు గుర్తుంచుకోండి. రాత్రి అదే మాట చెప్పారు. దేవుని కనుక ఎంతో ప్రయాసపడ్డారు. నీ ప్రయాసము ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యర్థము కాదు. నీ బిడ్డలకు అన్యాయం జరగదు. నీ కుమారుడు క్షేమంగా హాస్పిటల్ డిశ్చార్జ్ వస్తారు. దేవుడు పరిపూర్ణ స్వస్థిస్తాడు. సగమంతో సామేన్ చెప్దామా? ఆమేన్, ఆమేన్. నీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి ఎలాగుండాలంట అంటే ఏంటి? ఎప్పుడు స్థిరంగా ఉండాలి మనం చెప్పండి? మనకు సమృద్ధి వచ్చినప్పుడు కాదు, మనకు ఆశీర్వాదం ఉన్నప్పుడు కాదు. ఎప్పుడు మనం స్థిరంగా ఉండాలంటే దేవుడి కొరకు పరీక్షలు ఎదురైనప్పుడు, దేవుడి కొరకు శ్రమలు ఎదురైనప్పుడంట ఆ పరీక్షల్లో మనం ఎలాగ ఉండాలంట? స్థిరముగా ఉండాలంట. ఎన్ని పరీక్షలు ఎదురైనా యేసు ప్రభువు యొక్క విశ్వాసములు ఎప్పుడైతే మనం స్థిరముగా ఉంటామో అప్పుడు ఈ పరిస్థితులన్నీ మబ్బుల్లా ఉండిపోతాయి. అందుకని మాటలు చూస్తున్నాడు, స్థిరులను, రెండవదిగా కథలని, అంతేనా? అందుకే ఇంగ్లీష్ లో ప్రేయర్ పెట్టాం, మెన్ మే కమ్ మెన్ మే గో బట్ ద ఓల్డ్ రిమైన్స్ ద సేమ్. మనిషి లోకంలో పరిస్థితులు వస్తుంటాయి, శ్రమలు వస్తుంటాయి. ఇవన్నీ కూడా ఒక దినాలన్నీ కూడా ఆ శ్రమల నుండి దేవుడు విడుదలిచ్చి ఒక ఆశీర్వాదకరమైన మార్గము గుండా దేవుడు మనల్ని నడిపిస్తాడు. అంటే ఎప్పుడు మనం స్థిరముగా ఉండాలంటే పరీక్షలు ఎదురైనప్పుడు స్థిరముగా ఉండాలి, అంతేనా? రెండవదిగా కథల వారికి ఉండాలంట. ఎన్ని పరిస్థితులు వచ్చినా ప్రభువునందు విశ్వాసం మనము విడిచిపెట్టకూడదు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం విడిచిపెట్టకూడదు. దేవుని భయభక్తుల జీవితం విడిచిపెట్టకూడదు. ఎన్ని పరిస్థితులు వచ్చినా సరే. ఏమా ఒక ఆమె నాకు తెలుసు, భర్త ఏం చేసేవాడు తెలుసా? ఆయన షిప్ యార్డ్ లో జాబ్ చేస్తున్నాడు. ఆమె చర్చికి వచ్చిందని అమ్మ తలుపులు తాళాలు వేసుకొని వెళ్ళిపోయాడంట ఎక్కడికో. చర్చికి చర్చిని కరెక్ట్గా పన్నారు ఇంటికి వెళ్ళేటప్పటికి ఏం చేసాడమ్మా? తలుపులు తాళాలు వేసుకుని వెళ్ళిపోయాడు. సాయంకాలం వరకు వీధిలో ఉండిపోయిందమ్మ. ఎవరు దూరంలో ఉన్నాము కాదు, మన చర్చాలి. సాయంకాలం వరకు వీధిలో ఉండిపోయింది. ఆ తర్వాత దేవుడు భర్తను రక్షించుకున్నాడు. భర్త కంటే ముందు కుమార్తెను రక్షించుకున్నాడు. తర్వాత కుమారుడు కుటుంబాన్ని రక్షించుకున్నాడు. కుమారుడు క్రైస్తవం ఆ చేతి మీద జరిగింది. చూడండి సార్, ఎందుకంటే మనకి ఎన్ని పరిస్థితులు వచ్చినా, నీ భర్తను వెలువేసినా, బిడ్డలు వేసే నమ్మకపోయినా మనం మాత్రం ప్రభువు యొక్క విశ్వాసంలో స్థిరముగా ఉండాలి, కథల వారికి ఉండాలి. ఆక్రమణకు వచ్చేటికి ప్రభు కార్యాలయం ఎప్పటికి ఆసక్తి లేని దేవుడి మాటలు దీవించును కాక. తన వంటి కన్వచ్చుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ రాజ్యము దేవా, నీ కొందనాలు తెలిసినాం. నీ గొప్ప దేవుడు అద్భుతకడివి, నువ్వు ఆలోచన కట్టు ఎంతైనా నమ్మదగిన దేవుడు తండ్రి. నేనా తండ్రి, నేను విన్న వాక్యము నేను బిడ్డల ఉదయంలో ఫలం తెచ్చాను. అందరూ ఒక్కసారి రెండు చేతి పైకేద్దాం. అమ్మ నీ చేతులతో వస్తున్నా, ఎందుకంటే ఒక్కరు కూడా చేతులు తీసి ఉంచకూడదు. బిడ్డ చేతులు కూడా ఎత్తానమ్మ. ఒకసారి రెండు చేతులు పైకెత్తాం. ఇంకా క్రిస్టియన్ వాళ్ళు చేతులు ఎత్తలేదా? ఆచరణ చేతులు ఎత్తలేదు. మీ పిల్లలతో చేతులు ఎత్తించండి. ఆయన ప్రత్యేకంగా రత్నకుమార్ గారి యొక్క కుమారుడు రాజేష్ గారు ప్లాన్ చేస్తాను. నీ కుమారుడికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది తండ్రి, కాలేజ్ చేయి పడిపోయింది, నోరు పడిపోయింది తండ్రి. నీ కుమారుడు హాస్పిటల్లో ఉన్నాడు, సీరియస్ కండిషన్. నీ కుమారుడుకున్న ప్రతి విధమైన బలహీనత తండ్రి. కుమారుడు చేస్తుంది నామడు స్వస్థత కలుగుగా నాకు, విడుదల కలుగాక నాకు, ఆ కుటుంబాన్ని మీరు ఆదరించినారు. కొన్ని దినాలు కలుగుతుంది రాజేష్ హాస్పిటల్ నుండి క్షేమంగా గృహానికి వచ్చి ఒక దినాడు మందిరానికి వచ్చి యేసు ప్రభువుని స్వస్థపరిచాడు. దౌర్జన్య ప్రార్థన, సత్య ప్రార్థనని స్వస్థపరిచాడు. కుమారుడు బలమైన సాక్ష్యం చెప్పడానికి ఎందుకంటే ప్రాబ్లం ఎక్కువగా రత్నకుమార్ గారు మీరు ఆదరించారు. ప్రగతి కుటుంబాన్ని మీరు ఆదరించారు. హాస్పిటల్ తిరుగుతున్నాను కొందరు తీరించున్నాడు తండ్రి. దానిని కొందరు తెలుసుకుంటాను. మధ్యాహ్నం మీ ప్రాణమే నేను పాసంగా వెళ్తున్నాను తండ్రి. మా ప్రాణంలో గొప్పగా జరిగించుకుని ప్రార్థిస్తున్నాను. కుమారుడు అనారోగ్యం బాధపడ్డారు, వీళ్ళు తండ్రి క్షేమంగా హాస్పిటల్ రావాలి తండ్రి. నాన్న చెప్పినది 2 ఆదివారాలు కల్లా తండ్రి. అదావిధి గారు రత్నకుమార్ గారు తండ్రి కుమారుడిని కోడలు తీసుకుని ఈ కుమారుడు బలమైన సాక్షి నిలబెట్టింది తండ్రి. ఫేస్బుక్ లో ఈ వర్తమానం ఎవరైతే తింటారు అందరూ ఇచ్చారు. జాసి కుటుంబాలు ఇస్తాం ఎలా తెలియదు ప్రత్యేకంగా పేరు పేరినట్టు పేరు పేరిన ప్రతి ఒక్కరు తీరుస్తాం. ఇదనే అనేక దాని మరొక తరము తెచ్చుకుంటాను. నన్ను ప్రత్యేకంగా తండ్రి నీ బలపడి ఆరోగ్యంతో తండ్రి నేను రాజేసుకుంటున్నాం.
నేను ఆరాధన గురించి అందరూ వెళ్ళించాను కదా తండ్రి. మంచిగా తండ్రి నేను అక్కడ ప్రార్థన చేసి మళ్ళీ హాల్కి వెళ్ళడానికి కొనుక్కుంటున్నాను. ఏసి నా పర్యటకు వచ్చినాం తండ్రి. ఆమె రక్తమే ఇచ్చాము, రక్తమే ఇచ్చాము, వేసి తప్పులు కాక. ఆమె ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ అది కుమారుడు వేసి ఆదరణకర్తల పరిశుద్ధాత్మ దేవుని సార్ ఇక్కడ కూడిన మనకు యూట్యూబ్ లో ఫేస్బుక్ అభిమానం అంటున్నారు. అందుకంటే హాస్పిటల్లో ఉన్నారు రాజేష్ రక్తమారి గారు బయట కొట్ట వారికి సకల పరిస్థితి ఇస్తుంది తెలంగాణ ఇప్పుడు ప్రభు ఆకలి పరిస్థితి సదకర్త